హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసాను. అసలుకి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి నేను ఎప్పుడు వెళ్తానా అనుకున్నాను. ఒక్కసారి ఇక్కడికి వెళ్ళిన తర్వాత అసలుకి రెండు కళ్ళు కాదు కదా, అసలు అసలు ఎంత బాగుందంటే అసలు నా మాటలు నేను చెప్పలేనండి. చూడండి మీరే. కాకపోతే నేను వీడియో అయితే మొత్తం అయితే తీయలేదు, అక్కడక్కడక్కడ హాఫ్ పార్ట్స్ అయితే తీశాను. అసలు ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఎంత బాగుందంటే అసలుకి చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకైతే. అది అసలు మొత్తం ప్లేస్ అంతా అసలు ఆ రోజైతే నేను వెళ్ళిన రోజైతే వర్షం అయితే పడిందండి. అసలుకి ఆ వర్షంలో కూడా అన్నీ చూడాలి అనిపించింది. మొత్తం చూశానండి. అసలు దర్శనం చేసుకుంటే వెంకటేశ్వర స్వామి ఉన్నారండి. అసలుకి ఎంత మంచిగా ఉన్నారంటే నా రెండు కళ్ళు సరిపోలేదండి చూడటానికి. దర్శనం కూడా అయితే మంచిగా అయితే జరిగింది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇది నాకు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అంటే చాలా ఇష్టం, కానీ నేను అక్కడికి వెళ్ళలేదు. కానీ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, ఇక్కడే చూసుకోవచ్చు. ఇక్కడ వాటర్లో చూడండి అనంత పద్మనాభ స్వామి అయితే మంచిగా అనంత పద్మనాభ స్వామి అయితే పడుకున్నారు. చుట్టూ అసలుకి ఎంత బాగుందంటే ఆ సీనరీ చూడటానికి కూడా. అంటే అసలుకి చాలా బాగుందండి. ఒక్కసారి మీరు ఎవరైనా కానీ ఆ టెంపుల్కి వెళ్ళకపోతే కంపల్సరీగా ఆ టెంపుల్కి అయితే వెళ్ళండి, విజిట్ చేయండి. ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి, మీకు కావాల్సిన కోరికలన్నీ కోరుకోండి. మీరేమన్నా బాధల్లో ఉన్నారో ఏదైనా ఉన్నా కూడా అన్నీ అడగండి. ఆ దేవుడైతే మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. అసలు చాలా బెస్ట్ టెంపుల్ అండి. నాకైతే మంచిగా అనిపించింది. చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అయితే నాకు అనిపించిందండి. అసలు ఈ విగ్రహం చూస్తుంటే నాకైతే అసలుకి తిరుమలలో ఉన్న ఇక్కడికి వచ్చేసినట్టు అనిపించిందండి. అసలు చాలా బాగుందండి అట్మాస్ఫియర్ అయినా కానీ. అసలుకి క్రౌడ్ కూడా నేను వెళ్ళినప్పుడు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. వీక్ డేస్లో వెళ్ళలేదండి, నేను నార్మల్ డేస్లో అయితే వెళ్ళాను. ఒకసారి మీరు వెళ్ళాలనుకుంటే విజిట్ చేయండి.